ఇయ్యాలన్న తొందరగా వార్త తెస్తావా దొరా అంటే వార్త తెచ్చుడు కాదు, నేనే వార్తలకు ఎక్కుతా చూడు అన్నాడు మన రాజేషు. అంతగానం వార్తలకు ఎక్కేంత గ్రేట్ పని ఏం చేస్తున్నాడో చూద్దాం. కెమెరా అన్న జర మన రాజేష్ గారి సైడ్ తిప్పవే కెమెరా. వీడేంది ఏమో దొంగేశాలు వేస్తున్నాడు. ఓర్ వారి నువ్వెందుకు వచ్చినావు? వార్తలకు ఎక్కుతా అని పోయి దొంగ లెక్క నక్కి నక్కి పోతున్నావు. దొంగతనం చేసి వార్తలకు ఎక్కుతావా ఎట్లా? నిన్ను చూస్తే అది పారిపోతుంది భయపడి. పో. ఏంటిది అది? పులి. పులా? పులి నన్ను చూసి ఎందుకు భయపడుతుంది? దయ్యాన్ని చూస్తే భయపడదా మరి? వాళ్ళ ఎట్లా నన్న చేసి అది ఎక్కడున్నదో జాడ పట్టాలి, బోన్లో పెట్టాలి. ఏహే వార్త లేకుండా ఏంది నీ కట్టలు? నిన్న గోల్కొండలో కనిపించిన పులి గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. పిల్లిని చూసే పిషప్ పోసుకున్న పిరికోనివి. నువ్వు పులి గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావా? అయినా ఏం చేసినావు అంతగానం ఇన్వెస్టిగేషన్? దాదాపు 20 రోజుల నుండి ఆ పులి మన మధ్యనే తిరుగుతున్నదని కనుక్కున్నా. 20 రోజుల నుండా? చెల్ అన్న అబద్ధాలే. ఇదే నిజం. ఈ నెల 9వ తారీఖు నాడు మోయినాబాద్ అజీజ్ నగర్లో కనిపించిన పులి 20వ తారీఖు నాడు గండిపేట మంచిరేవుల్లో ఉన్న పోలీస్ గ్రౌండ్స్లో కనిపించింది. 24వ తారీఖు నాడు ఔటర్ దాటి ట్రెక్ పార్క్లకు వచ్చింది. 28 నాడు గోల్కొండ దగ్గరున్న మిలిటరీ ట్రైనింగ్ సెంటర్ దగ్గర కనిపించింది. అసలు ఇది ఏం నుంచి వచ్చిందో ఏం పాడో కదా. నా ఇన్వెస్టిగేషన్లో ఇంకొక విషయం కూడా తేలింది. ఆ పులి చాలా తెలివైందని. ఇట్లా చెప్తున్నావు? ఆ పులిని పట్టుకుందాం అని చెప్పి ఆఫీసర్లు బోన్లు సీసీ కెమెరాలు పెడితే ఆ పులి తెలివిగా అక్కడక్కడనే తిరుగుతున్నదట, కానీ బోన్లకి మాత్రం పోతలేదట. నేను బోన్స్ కోసం వెతుకుతుంటే మీరు బోన్లు పెడితే నేనెందుకు పోతా అనుకుంటున్నదేమో. అదే కదా. సరే బాగానే తెలుసుకున్నావు, గానీ ఒకవేళ నిజంగా పులి కనిపిస్తే ఏం చేస్తావు? ఇవాళ ఇంటర్నేషనల్ టైగర్స్ డే కదా, ఫస్ట్ అది కనిపించగానే హ్యాపీ ఇంటర్నేషనల్ టైగర్స్ డే అని విషెస్ చెప్పి ఆ తర్వాత అసలు ఆ పులి పట్నం ఎందుకు వచ్చింది, ఏం చేద్దాం అనుకుంటున్నది, దాని బాధ ఏంది కనుక్కుంటా. నువ్వు కనుక్కునే లోపు అది నిన్ను కొరుక్క తింటా. ఎంత రిస్క్ అయినా పర్లేదు, ఇవాళ పులిని పట్టుకున్నాక ఇక్కడి నుంచి కదులుతా. అవునా? చెప్తావు నీ సంగతి. అగోగో నీ వెనుక పులి. పులి అన్నందుకే శంగుని ఎగిరినావు. నువ్వు పులిని దొరకబడతా అని పోయినవా? పులి సౌండ్ వినిపించింది నిజంగానే. నేనే ఫోన్లో పెట్టినా. ఎంత దడుచుకున్నా తెలుసా? ఎవరైనా మజాట్లాడతారా ఇట్లాంటి ముచ్చట్ల? మరి లేకుంటే నువ్వేందో పెద్ద తురుంకాన్ లెక్క బిల్డప్ ఇస్తున్నావు. దాని సంగతి అరుచుకునేటందుకు ఫారెస్ట్ సార్లు ఉన్నారు గాని నడివిగా నువ్వు వాట తప్పించుకునేటందుకు ఏదో ఒకటి ముంగటేసుకుంటావు ఎప్పటికీ. చాలు గాని ఇక నడివిగా. ఈ మూగజీవాలు ఏందుల్లా మనుషుల జాగాలకు వచ్చి గిట్లాగని చేస్తున్నాయి. పట్నంలా పులిదిరుడు అంటే చిన్న ముచ్చట్న. మరిగ దానివల్ల ఎవ్వరికి ఇబ్బంది కలగక ముందే జప్పున దాన్ని పట్టుకోవాలని కోరుకుందాం.